అయ్యో ఛ ఇడియట్స్ బురద జల్లేసి వెళ్ళిపోయారు. ఏమండి ఏమండి ఎక్కడికి వెళ్ళిపోయారు? తలుపులు తెరిచేసి. మామిడికాయలు చింతకాయలు ఇష్టపడుతుంది. జ్వరం రాకుండా ఉండాలంటే మజ్జిగ వేసుకోకూడదు, బరువైన వస్తువులేవి ఎత్తకూడదు, ఎక్కువగా స్ట్రెయిన్ అవ్వకూడదు. అర్థమైందా? కాకపోతే సాయంకాలం పూట నడిస్తే బెటర్. స్నానం చేసే శబ్దం వినిపిస్తుంది. జ్వరం పెట్టుకుని గాయత్రి స్నానం చేస్తుందా? హే గాయత్రి, గాయత్రి, జ్వరంతో స్నానం చేయకూడదమ్మా, జ్వరం ఎక్కువ అవుతుంది. గాయత్రినా? ఉండండి వస్తున్నాను. లూజ్ అన్నందుకు సరిపోయింది. చిటికొకటా? నీకు బాగా ఎక్కువైంది. హే పూజ, నువ్వా? లోపలికి ఎలా వచ్చావు? ఏంటి కార్తిక్ లా మాట్లాడుతున్నారు? అది ఏంటి ఏంటి అలా చూస్తున్నావు? అది చూసేది మీరు నన్ను అడుగుతున్నారా? అవును, బయట ఏంటి గాయత్రి గాయత్రి అని పిలుస్తున్నారు? అది బాత్రూమ్ చూసేసరికి గాయత్రి నాకు స్నానం చేయించింది, సోపు వేసింది, వీపు తోమింది, అన్ని జ్ఞాపకం వచ్చాయి. అందుకే అలా పలవరించా. ముందు మిమ్మల్ని మార్చే తీరాలి. గాయత్రినే స్నానం చేయిస్తుందా? పెళ్ళైన తర్వాత నేనే వీపు రుద్దుతాను, నేనే స్నానం చేస్తాను. ముందు నువ్వు డ్రెస్ చేంజ్ చేసుకోరా. ఎవరది? వేణు, మన వేణు ఒంట్లో బాలేక పడుకున్నాడు. మనం డిస్టర్బ్ చేయొద్దు. మనం అక్కడికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకుందాం. మీ ప్యాంట్ షర్ట్ నాకు సరిపోదు కదా. అంత సస్పెన్స్ చూడు. రంబంబం రంబంబం. ఇదిగో తీసుకో. ఏంటిది? చీరలన్నీ పెట్టుకున్నారు? గాయత్రి చీర జ్ఞాపకంగా పెట్టుకున్నాను. నన్ను కట్టమంటావా? ఆశ. ముందు బయటికి వెళ్ళండి. ఆ సుందరగాడికనే అడుగుతున్నాను. చూడకూడదా? హింసనే నీ చిరునామా, హింసనే నీ. గాయత్రి, గాయత్రి, గాయత్రమ్మా, గాయత్రి, గాయత్రి. గాయత్రికి మందులు తీసుకుని రమ్మని నువ్వే చెప్పా కదా, మళ్ళీ నోరు మూసుకురాయండి. పేరు చెప్పారు ఈ మధ్య లూజ్ అయిందిరా. పేరు చెప్పి అరవకూడదా? 100 సార్లు అంటాను గాయత్రి, 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 గాయత్రి. వేణు చలిజ్వరంతో పడుకున్నాడుగా. చలిజ్వరంతో పడుకున్నానా? ఇప్పుడేరా జ్వరం వచ్చింది కదా, అమ్మాతి భ్రమించింది. అవునవును, చలిజ్వరం ఎక్కువై నేనే వెనుకదారిలో వెళ్ళి మందులు తెచ్చుకున్నాను. లేదు, ఏదో గాయత్రి అని కూడా అంటూ వచ్చారే. గాయత్రి? అవును, షాప్ లో గాయత్రి గాయకర్పూరం అనే మందు అమ్ముతున్నారు. 3 డోసులు వేసుకుంటే జ్వరం వెంటనే తగ్గుతుందంట. నీ 4 డోసులు తెచ్చాను, 1 డోసు ఎక్స్ట్రా ఉంది. నువ్వు దూరంగా ఉండరా, నీ జ్వరం అంటుకుంటుంది. పూజ, నువ్వు ఇక్కడి నుంచి తొందరగా బయలుదేరు, లేకపోతే ఏదైనా అవుతుంది. ఏదైనా అయితే ఫంక్షన్ సీమంతం పెట్టుకోవాల్సిందే. అది పెళ్లి ఫంక్షన్. సరే సరే, నేను బయలుదేరుతాను. నేను చెప్పింది గుర్తుంది కదా? తప్పకుండా తప్పకుండా తప్పకుండా. బాయ్ బాయ్. ఇంకా నయ్యూరా, ఆ లూజు లేవలేదు కాబట్టి బతికిపోయావు. అయ్యో.